డ్రైవర్ గారి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి సార్. ఎందుకంటే తన వాహనంలో వేలాది మందిని, వందలాది మందిని, వేలాది మందిని తన ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి ప్రతిరోజు సార్ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే రక్షకుడు డ్రైవర్. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 సార్, తనకు అనారోగ్యంగా ఉన్న ఇతరుల ఆరోగ్యం కోసం ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా క్షణాల్లో మరి ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్లి అంబులెన్స్ డ్రైవర్ని ఏమన్నారు సార్, అంబులెన్స్ డ్రైవర్. నెంబర్ 3 సార్, మూడో విషయానికి వస్తా. ఒక ఆహార పదార్థాలు ఉండొచ్చు, ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశాన్ని తీసుకెళ్ళాలి, ఎనీ ట్రాన్స్పోర్టేషన్ అన్నింటికీ కూడా తీసుకుంటే ఒక డ్రైవర్ ఎంత విలువైన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడంటే కొన్ని సందర్భాల్లో భార్య బిడ్డలకు దూరం అయిపోతున్నాడు, అలసిపోతున్నా కూడా కుటుంబ భారాన్ని పోషించే నేపథ్యంలో తను ఏం చేస్తున్నాడు సార్, ఒక స్పీడప్ గమ్యస్థానం చేరుస్తున్నాడు ఆయన. అందుకే డ్రైవర్ గొప్పతనాన్ని ఏమన్నారంటే మహనీయుడి మధ్య మా నారాయణ స్వామి సార్ చెప్పాడు మాటల సందర్భంలో, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ది బెస్ట్ డ్రైవర్ అన్నారు సార్. ఆయనకి ఎన్ని పోర్ట్ఫోలియోలు లేవు సార్, ఆయనకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆయన అనుకుంటే కోరిని తీసుకొని ఉండొచ్చు, రథసారథి, పార్థసారథి, బ్రహ్మాండమైన డ్రైవింగ్ చేశాడు. ఎంత సేఫ్టీ డ్రైవింగ్ అంటే అర్జున్ వెనకాల నమ్మకం కూర్చోబెట్టుకొని కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ రథాల యొక్క ఆ స్పీడ్కి సార్, అంటే కింద కనబడేవి కదంట, అంత చాకచక్యమైన డ్రైవింగ్ చేశాడు ఆయన. అంటే డ్రైవింగ్ అంటే అతనికి ఇష్టమే కదా సార్, ది బెస్ట్ డ్రైవర్. అర్జున్ కూడా అంతే కదా సార్. ఆయన తీసుకుంటే మనం ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తర గోగ్రహణ సమయంలో సార్ అతను ఏం చేశాడు, ఆవులను మళ్లింపాలని చెప్పి ఉత్తర కుమార్ని వల్ల సాధ్యం కాకపోతే ఆవులను మళ్లింపజేయడానికి అర్జునుడి యొక్క డ్రైవింగ్ చూసి కౌరవులు బిత్తరపోయారంట. ఓహో, అరణ్యవాసం అజ్ఞాతవాసాన్ని దాన్ని మనం కనిపెట్టేశామంటే మళ్ళీ వీళ్ళు 12-16 పంపించేసి ట్రై చేశారు. కానీ అర్జునుని డ్రైవింగ్ చూసి వాళ్ళు బయట తట్టుకోలేకపోయినారు, ఎందుకంటే ఈయనే ఉంటాడు డ్రైవింగ్ అని. ఇద్దరు గోల్డ్ మెడలిస్ట్ సార్ వాళ్ళు. ఎవరు, శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరు కూడా గోల్డ్ మెడలిస్ట్లే. అంటే సార్ మన ట్రాఫిక్ లోకి వెళ్తే అంటే మనకి దేశంలో పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అదే అని భావించవచ్చు. మన రికార్డ్స్ కూడా చెప్తుంటే డ్రగ్స్ అనుకోండి, డ్రగ్స్ ఒక 5%, 10% లేదా 15% వరకు దానికి బానిస ఉంటారు. లేదు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్, డ్రింక్, ఇంకోటి. కానీ ట్రాఫిక్ ద్వారా వచ్చే విక్టిమ్స్ కానీ డిసీజ్లు కానీ ఎక్కువ అనే విషయాన్ని పోలీసు చెప్తుంటారు. రోజు పోలీస్ రికార్డ్స్లో కూడా మర్డర్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటే రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన సంఖ్య డబల్ ఉంటుంది. ఓకే, ప్రమాదాల ద్వారా చనిపోయిన సంఖ్య డబల్ ఉంటే అదే ప్రమాదాల్లో కాళ్ళు చేతులు విరిగిపోయిన సంఖ్య దానికి రెట్టింపు ఉంటుంది. అంటే ఎక్కువగా మన పట్టి పీడిస్తున్న సమస్య ట్రాఫిక్ ప్రమాదాలు. యాక్సిడెంట్ అని సింపుల్గా చెప్తాం, కానీ మన చేతుల్లో ఏది జరగాల్సింది జరిగిందని దానికి ఒక కవరింగ్ ఇస్తారు. కానీ మనం కరెక్ట్గా వెళ్తే, మన వరకు కరెక్ట్ ఉంటే కొంత బెనిఫిట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. కానీ ఎందుకంటే ప్రజలు అసలు మన చేతిలో ఏం లేదు, నేను కరెక్ట్గా వెళ్తాను, అవతలోడు కరెక్ట్ రాకపోతే నాదేం తప్పు అని అంటాడు. వీడికి ఎందుకు తప్పు అని చెప్పుకోండి. అది ఇంకోటి ఏమైందంటే సార్, దీంతో ప్రయాణం వేగమైపోవడం సార్, జీవన ప్రయాణం వేగమైపోవడం. రెండోది ఎక్కువ శాతం కొంతమంది ఈ యొక్క టెక్నికల్ గూడ్స్ వచ్చాయి కదా సార్, మనకు మొబైల్